ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. గత కొద్ది కాలంగా చెప్తూ వస్తుంది ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి ఆమోదం రాగానే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అని చెప్పినట్టుగానే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చేసింది. అప్లై చేసుకుంటానికి అభ్యర్థులకి ఆన్లైన్లో పోర్టల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి చిక్కల్లా ఏంటి అంటే అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు అటు టెట్ పాస్ అయిన తర్వాత ఎవరైతే డిఎస్సి క్వాలిఫై అయ్యి బీఈడి క్వాలిఫై అయ్యి ఉండాలి, లేదంటే టీటీసీ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇవి సింపుల్గా ఉండేటువంటి నిబంధనలు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నిబంధనలే అభ్యర్థులను చాలా వరకు కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. ఎందుకని అంటే ఇంటర్లో 50% మార్కుల వెయిటేజ్, మినిమం 50% మార్కులు వచ్చి ఉండాలి, డిగ్రీలో 50% మార్కులు వచ్చి ఉండాలి. దీనికి ఒకటి ఎస్జిటికి, ఒకటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 45% మార్కులు, అలానే 50% మార్కులు. సో ఇవే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నటువంటి అంశం. దీంతో దాదాపుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిలో సుమారుగా ఒక 8 లక్షల మంది వరకు ఆశావహులు తమ అర్హతను కోల్పోబోతున్నారు. అంటే స్టార్టింగే ఫిల్టరేషన్, అసలు అప్లై చేసే దగ్గరే ఫిల్టరేషన్ అయిపోబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు పర్టిక్యులర్గా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఒక పక్క సిపిఐ నేతలు లెటర్లు రాస్తున్నారు, మీరు నోటిఫికేషన్ వేయటం చాలా బాగుంది, మేము ఆహ్వానిస్తున్నాం, అయితే వయోపరిమితిని 47 ఏళ్ల వరకు ఉండేలాగా పెంచండి. సో దానివల్ల చాలామంది అప్లై చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకంగా మంచిదే వాళ్ళు అడుగుతున్నది. ఎందుకంటే ఎప్పుడో వేయాల్సినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకే ఇలా. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు అసలు డిఎస్సి నోటిఫికేషన్ లేదు, లాస్ట్లో వేశారు ఒక 6,000 పోస్టులకి నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నకు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం గత ప్రభుత్వ హయాంలోనే అప్పటికే దాదాపుగా 38,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏపీలో అనేది ఒక అంచనా. అంటే ఇప్పటికి ఇంకెన్ని పెరిగి ఉండొచ్చు. ప్రస్తుత ప్రభుత్వం కూడా వేస్తున్నటువంటి నోటిఫికేషను 16,000 చిల్లరే. సో 38,000లో 16,000 రిక్రూట్ చేస్తుంది. ఈ మధ్యలో ఎంతమంది రిటైర్ అయ్యి ఉండొచ్చు, ఎన్ని పోస్టులు ఖాళీ అయ్యి ఉండొచ్చు, ఎన్నిటికి రిక్రూట్మెంట్ చేయొచ్చు. సో దీంట్లో చాలా వరకు ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఫిల్టరేషన్ కార్యక్రమాల్లో భాగమే ఈ మార్కులు, వెయిటేజీ ఇవన్నీ కూడా. సో దీన్ని ఒకసారి ప్రభుత్వం పునరాలోచిస్తే ఎక్కువ మందికి అర్హత లభించేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఒకసారి ఆలోచించాలి.